బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక స్పెషల్ చూపిస్తున్నాను, కాకరకాయ ఉల్లి కారం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 250 గ్రామ్స్ కాకరకాయ, 2 ఉల్లిపాయలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, జీలకర్ర ఆవాలు తాలింపుకి, 1 రెమ్మ కరివేపాకు, కొద్దిగా ఆయిల్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇలా 2 ముక్కలు కట్ చేసుకుందామండి కాకరకాయని. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి. మనం కాకరకాయ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ వేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకుందాం గ్యాస్ స్టవ్. ఇందులో కాకరకాయ వేసుకుందాము. కాకరకాయ ఆయిల్లో మగ్గనిద్దాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం ఒక 5 మినిట్స్. కాకరకాయలు ఫ్రై అయినాయండి, ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఉల్లి కారం రెడీ చేసుకుందామండి. మిక్సీలో వేసుకుందాం. ఎల్లిపాయలు వేసుకుందాం. పసుపు వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం. కారం వేసుకుందాం. కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకుందాం. ఇది అయ్యిందండి. ఇది ఒక బౌల్లో తీసుకుందాం. అదే ఆయిల్లో ఉల్లి కారం ఫ్రై చేసుకుందామండి. ముందుగా తాలింపు గింజలు వేసుకుందాము. కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఉల్లి కారం వేసుకుందాము. పచ్చివాసన పోయేంత వరకు 2 మినిట్స్ ఫ్రై చేసుకుందామండి ఉల్లి కారం. ఇప్పుడు వీటికి ఘాట్లు పెట్టుకుందామండి. ఇలా ఘాట్లు పెట్టుకుంటే కొంచెం మసాలా ఇందులోకి వెళ్తుంది. ఇప్పుడు కడాయిలో వేసుకుందాము. మిక్స్ చేసుకుందాము ఒకసారి. మంట స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, మాడకుండా. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో, గుమగుమలాడుతుంది. ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందామండి. మూత తీసి చూద్దాం.
రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే ఉల్లి కాకరకాయ కారం రెడీ. ఫ్రై ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, కంపల్సరీగా నచ్చుతుంది. అంతేనండి. ఈ వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.